అన్నమయ్య జిల్లాలో 14 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. 37 లక్షలు కాజేసిన ఘటనపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వేతనాలు, అలవెన్సుల విభాగంలో పనిచేస్తున్న క్లర్క్ జయకుమార్ రెడ్డితో కుమ్మక్కై 32 లక్షల ప్రభుత్వ నిధులు గోల్మాల్కు పాల్పడ్డారు. ఫిబ్రవరి 8న రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. ప్రతి నెల ఒక్కొక్కరు 15,000, 16,000 చొప్పున కానిస్టేబుల్స్ నిధులు దారి మళ్లించారు. మొత్తం 32 లక్షలు ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించి తమ వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నట్టు నిర్ధారణైంది. నిధులు గోల్మాల్కు పాల్పడ్డ 14 మంది కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో 14 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. 37 లక్షలు కాజేసిన ఘటనపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వేతనాలు, అలవెన్సుల విభాగంలో పనిచేస్తున్న క్లర్క్ జయకుమార్ రెడ్డితో కుమ్మక్కై 32 లక్షలు ప్రభుత్వ నిధులు గోల్మాల్కు పాల్పడ్డారు. ఫిబ్రవరి 8న రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. ప్రతి నెల ఒక్కొక్కరు 15,000, 16,000 చొప్పున కానిస్టేబుళ్లు నిధులు దారి మళ్లించారు. మొత్తం 32 లక్షలు ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించి తమ వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నట్టు నిర్ధారణైంది. నిధుల గోల్మాల్కు పాల్పడ్డ 14 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ ఎవరైతే ఈ పే సెక్షన్ వర్క్ చేస్తున్నారో అతను నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు విచారిస్తే లాస్ట్ మనకి జిల్లా బైఫర్కేట్ అయినప్పటి నుండి 2022 నుండి ఇప్పటి వరకు కూడాను సుమారు 37 లక్షల వరకు నిధులు వినియోగం చేసి సిస్టంలో ఉండే ఫాల్ట్స్ని కొన్ని అతను తెలుసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని నెల నెల శాలరీస్లో అధిక మొత్తంగా శాలరీస్ కొంతమంది కానిస్టేబుల్స్కి మరియు అదర్ ఎంప్లాయీస్కి వేసి వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకున్నట్టు మన దగ్గరికి నోటీస్లోకి వచ్చింది. దాని మీద దర్యాప్తు జరుపుతున్నామండి. జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఈ పే సెక్షన్ వర్క్ చేస్తున్నారో అతను నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పి మనకి వచ్చి